మార్నింగ్ న్యూస్ కి స్వాగతం. నేను మీ కాసిం. కేనైన్ టీవీని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్లు పెట్టండి. ఈరోజు పేపర్లోని ముఖ్యాంశాలు చూద్దాం. ఈరోజు వెలుగు మెయిన్ బ్యానర్ గా విజయ సంకల్ప యాత్ర అంటూ వార్త వేసుకుంది. మళ్ళీ మోదీ గెలవాలి, మన ప్రధాని కావాలి అంటూ వార్త ఇది. తెలంగాణ రాష్ట్రం మొత్తం కంప్లీట్ గా కలిసి విజయ సంకల్ప యాత్ర కలిసి కలుద్దాం, మరోసారి మోదీని గెలిపిద్దాం అంటూ బీజేపీ పెద్ద యాడేసుకున్నది. ఈరోజు బీజేపీ విజయ సంకల్ప యాత్ర మీ ముందుకు వస్తున్నది. అంటే ఫిబ్రవరి 20 మంగళవారం ఉదయం 11 గంటలకు స్టార్ట్ అయ్యి మొత్తం తెలంగాణ రాష్ట్రం మొత్తం తిరుగుతారట. రేపటి నుంచి మేడారం మహాజాతర, 1.5 మంది భక్తులు వస్తారని అంచనా. రూపాయలు 105 కోట్లతో సర్కార్ మౌలిక వసతులు. రాష్ట్రంలోని అన్ని చోట్ల నుంచి ఆర్టీసీ బస్సులు, పోలీస్ రెవెన్యూ శాఖ కంట్రోల్ రూమ్లు. భక్తులంతా మాకు విఐపీలే. దేవతల దర్శనానికి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు. మంత్రి పొంగులేటి. బస్సుల్లో వస్తే ట్రాఫిక్ ఇబ్బందులు ఉండవు, మంత్రి సీతక్క. 6వ పేజీలోని వార్త. రేపటి నుంచి మహాజాతర ప్రారంభం కాబోతుంది. దాదాపు ఆ జాతరకి 1.5 కోటి వరకు ప్రజలు రావచ్చన్నట్టు అంచనా వేసిరు. ప్రభుత్వం 105 కోట్లతోని సకల సవలతులు చేసింది. మంచినీటికి గాని ఇతరితర అన్ని సౌకర్యాలు సంపూర్ణంగా చేసినట్టు ప్రభుత్వం చెప్తుంది. భక్తులంతా మాకు పెద్ద విఐపీలే అంటూ వార్త ఇది. దేవతల దర్శనానికి ఎలాంటి ఇబ్బందులు ఉండకుండా చూస్తామన్నట్టు పోలీస్ డిపార్ట్మెంట్ గాని, ఇటు బస్సుల్లో వస్తే ట్రాఫిక్ ఇబ్బందులు ఎక్కువ ఉండవు అంటూ సీతక్క కూడా నిన్న ప్రజలకు విజ్ఞప్తి చేశారు అంటూ వార్త ఇది. ముందుగా మూసి క్లీనింగ్, చారిత్రక కట్టడాలను కలుపుతూ రివర్ డెవలప్మెంట్ ప్లాన్. మంచినీటి కొలనుగా మార్చాలి, పరిసరాలను అందంగా తీర్చిదిద్దాలి. పని విభజన చేసుకుని ముందుకు సాగండి అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి. మూసీ నదిని క్లీన్ చేయండి, దానికి ఆధునీకరించి సుందరీకరంగా మార్చండి అంటూ నిన్న మూసీ రివర్ బౌండరీస్ లొకేషన్ స్కెచ్ ను పరిశీలిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి అంటూ 4వ పేజీలోని వార్త ఇది. ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి ఇయాల పార్టీ అగ్రనేతలు, కేంద్ర మంత్రులతో భేటీ. కేబినెట్ విస్తరణపై హైకమాండ్ తో చర్చించే ఛాన్స్ అంటూ 4వ పేజీలోని వార్త ఇది కూడా. 563 పోస్టులతో గ్రూప్ 1 కొత్త నోటిఫికేషన్ రిలీజ్, పాతది రద్దు. ఈ నెల 23 నుంచి మార్చి 14 వరకు దరఖాస్తులు. వయో పరిమితి 2 ఏళ్లు పెంపు. యూనిఫామ్ సర్వీస్ పోస్టులకు వర్తింపు. అత్యధికంగా ఎంపీడీఓ పోస్టులు 140, డిఎస్పీ పోస్టులు 115. మే లేదా జూన్ లో ప్రిలిమ్స్, సెప్టెంబర్ లేదా అక్టోబర్ లో మెయిన్. 150 ఓపెన్ మెరిట్ ద్వారా మెయిన్ కు ఎంపిక అంటూ వార్త ఇది. మొత్తం మీద గ్రూప్ 1 పోస్టులు రిలీజ్ అయినాయి. కొత్త నోటిఫికేషన్ వచ్చింది, పాత నోటిఫికేషన్ అనేది రద్దయింది. ఇందులో 563 పోస్టులతో రిలీజ్ అయింది. అత్యధికంగా దీంట్లో ఎంపీడీఓ పోస్టులు 140 ఉన్నాయి, డిఎస్పీ పోస్టులు 115 ఉన్నాయి అంటూ వార్త ఇది. మల్టీ జోన్ 1లో 258, మల్టీ జోన్ 2లో 305. రాష్ట్ర వ్యాప్తంగా గ్రూప్ 1 ద్వారా 563 పోస్టులను భర్తీ చేయనుండగా దీంట్లో మల్టీ జోన్ లో 1లో 258, మల్టీ జోన్ 2లో 305 పోస్టుల్లో అత్యధికంగా ఎంపీడీఓ పోస్టులు 140 ఉండగా డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ డిఎస్పీ పోస్టులు 115 ఉన్నాయి. ఆ తర్వాత
కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్ పోస్టులు 48, డిప్యూటీ కలెక్టర్ పోస్టులు 45, మున్సిపల్ కమిషనర్ గ్రేడ్ 2 పోస్టులు 41 ఉన్నాయి. అత్యల్పంగా డిస్ట్రిక్ట్ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్ DTWO పోస్టులు 2 మాత్రమే ఉన్నాయి. అవి కూడా మల్టీ జోన్ లోనే ఉన్నాయి. డిస్ట్రిక్ట్ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్, డిస్ట్రిక్ట్ షెడ్యూల్ క్యాస్ట్ డెవలప్మెంట్ ఆఫీసర్ పోస్టులు 3 ఉన్నాయి. అంటూ ఏ పోస్టులు ఎన్ని ఉన్నాయో క్లారిటీగా ఇక్కడ చెప్తూ మనకు వార్త వేసింది. 11,000 పోస్టులతో మెగా డిఎస్సి 3 రోజుల్లో కొత్త నోటిఫికేషన్, పాత నోటిఫికేషన్ రద్దు చేయనున్న సర్కార్, ప్రక్రియను పూర్తి చేసిన విద్యాశాఖ అంటూ 4వ పేజీలో వార్త. పాత ఏవైతే ఉన్నాయో వాటిని రద్దు చేసి మళ్ళీ కొత్తగా వేస్తున్నారు వీళ్ళు. ఏ టైంలో ఎంత వేస్తారు, ఎన్ని వేస్తున్నారు క్లారిటీగా ఇచ్చి మరి వేస్తున్నారు. అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోవాలి ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఒక పద్ధతి ప్రకారం వెళ్తుంది. ఏ పోస్టులు ఎన్ని ఉన్నాయి, ఎట్లున్నాయి, ఎప్పుడు జరపాలి, ఎప్పుడు జరుపుతున్నాం, డేట్తో సహా వివరిస్తున్నది. 4వ పేజీలోని వార్త ఇది. మొత్తం మీద 2024 నుంచి నిరుద్యోగులకు శుభవార్తని అనుకోవాలి. కొలువుల జాతర ఇక తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీతోనే తెలంగాణకు నిరుద్యోగులకు ఎక్కువ కొలువులు వచ్చే అవకాశాలు ఉన్నాయి అంటూ వార్తలు ఇవి. బీఆర్ఎస్ మునిగిపోయే నావా, ఆ పార్టీతో మేమెందుకు పొత్తు పెట్టుకుంటాం కిషన్ రెడ్డి. కొందరు మూర్ఖులు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య చీకటి ఒప్పందం ఉంది. 17 ఎంపీ సీట్లలో విజయం సాధిస్తామని బీజేపీ స్టేట్ చీఫ్ ధీమా. నేటి నుంచి విజయ సంకల్ప యాత్ర ప్రారంభం. చార్మినార్ భాగ్యలక్ష్మి ఆలయం వద్ద ప్రచార రథాలకు పూజలు అంటూ 5వ పేజీలోని వార్త. నేటి నుంచి తెలంగాణ రాష్ట్రం మొత్తం మీద బీజేపీ ప్రచారం చేయనున్నట్టు వెలుగులో మెయిన్లో వచ్చింది కదా, అదే వార్తని ఇక్కడ కూడా వేశారు. మందమరిలో స్కిల్ సెంటర్ ప్రారంభించిన చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి అంటూ 5వ పేజీలోని వార్త ఇది. 10 రోజుల్లో ధరణి కమిటీ మధ్యంతర నివేదిక. వివిధ డిపార్ట్మెంట్లతో ముగిసిన కమిటీ మీటింగ్స్. పోస్టల్లో చేయాల్సిన తక్షణ మార్పులు, గల్లంతైన భూములు, పెండింగ్ అప్లికేషన్ల సమస్యలపై ప్రభుత్వానికి రిపోర్టు అంటూ 4వ పేజీలోని వార్త. మొత్తం మీద ఈ ధరణికి రూపుదిద్ది దాంట్లో ఉన్నటువంటి మార్పులు చేర్పులని మార్చేసి ప్రభుత్వం ముందుకి తీసుకొస్తున్నారంట. ఇంకొక 10 రోజుల్లో తీసుకురావచ్చు అంటూ వార్త ఇది. మధ్యంతర నివేదికలు ఇస్తుందంట అంటూ 4వ పేజీలో వార్త ఇది. రూపాయలు 50,000 నష్టపోయిన సైబర్ క్రైమ్ లో ఫిర్యాదు చేయొచ్చు అంటూ 6వ పేజీలోని వార్త ఇది. సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన చిన్నజీయర్ స్వామి అంటూ వార్త ఇక్కడ. 5 ఏళ్ల పాటు పంటకు మద్దతు ధర అంటూ 7వ పేజీలోని వార్త ఇది. రైతులతో చర్చల్లో కేంద్ర మంత్రుల ప్రతిపాదన. సహకార సొసైటీ ద్వారా పంటల కొనుగోళ్లకు నిర్ణయం. ఇందుకోసం త్వరలోనే పోస్టల్ ప్రారంభించనున్నట్లు వెల్లడి. కేంద్రం ప్రతిపాదనలకు ఒప్పుకోబోమని ప్రకటించిన రైతులు. 23 పంటలకు ఎంఎస్పి అడిగితే 2-3 పంటలకు ఇస్తామన్నారని విమర్శ అంటూ వార్త ఇది. 7 రాష్ట్రంలో రెన్యూసిస్ ఇండియా రూపాయలు 6,000 కోట్ల పెట్టుబడులు అంటూ 4వ పేజీలోని వార్త ఇది. ప్రభుత్వంతో కుదిరిన ఒప్పందం. కంపెనీ ఏర్పాట్లతో సోలార్ పరికరాల తయారీ హబ్ గా హైదరాబాద్. మంత్రి శ్రీధర్ బాబు. ఎలక్ట్రానిక్స్ ఇండస్ట్రీకి సమగ్ర పాలన రూపొందిస్తున్నామని వెల్లడి అంటూ 4వ పేజీలోని వార్త ఇది.
ప్రపంచానికే ఆదర్శంగా మన ఇండియా అంటూ 7వ పేజీలో వార్త ఇది. హిమపాతం ఆఫ్ఘన్ లో హిమపాతం 25 మంది మృతి అంటూ 7వ పేజీలో వార్త ఇది. బ్యాలెట్ పేపర్ పై ఆ గుర్తు ఎందుకు వేశారు అంటూ 6వ పేజీలోని వార్త ఇది. ఇక్కడ తీన్మార్ బీఆర్ఎస్ హయాంలో మెట్రో పిల్లర్ యాడ్ లో గోల్మాల్. ఇందు గల దందు లేనిది సందేహము వలదు అంటూ ఈ కార్టూన్ చాలా విచిత్రంగా ఉంటది. ఆత్మహత్య, పంట ఎండిందని రైతు ఆత్మహత్య. 4 ఎకరాలు నాటేస్తే ఎకరం ఎండింది. వేసిన 3 బోర్లు ఎత్తిపోయినాయి. సాగు ఇతరులకు 32 లక్షలైన అప్పు. తీర్చే మార్గం కానరాక రైతు బలవత్ మరణం. పొలం వద్దే ఉరివేసుకొని సాయి మల్లయ్య జనగామ జిల్లా నారాయణపూర్ లో విషాదం అంటూ వార్త ఇది. మిడ్మానేరు కుడి కాలువ చివరి ఆయకట్టు పొలాలు నీరందక ఎండిపోతున్నాయి. దీంతో కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం గుజ్జులపల్లి రైతులు పురుగు మందు డబ్బాలతో నిరసనకు దిగారు. నీళ్ళివ్వకపోతే ఆత్మహత్య శరణ్యమని ఆవేదన వ్యక్తం చేశారు అంటూ వార్త ఇది. సాగునీళ్లు ఇవ్వకుండా సంపుతారా అంటూ వార్త ఇది. కర్ణాటక పంజా తుంగభద్రపై బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నిర్మాణానికి ప్లాన్. నావలి జలాశయం సామర్థ్యం పెంపునకు ప్రయత్నాలు అంటూ 2వ పేజీలోని వార్త ఇది. ఎల్ఎల్సికి సమాంతరంగా మరో కాలువ తవ్వకం. పూడిక పెరిగిందనే నెపంతో ప్రాజెక్టుల నిర్మాణం. రాయచూర్ జిల్లాలో మరో బరాస్కు యోచన. ఇప్పటికే అప్పర్ భద్రత ప్రాజెక్టుకు పనులు వేగవంతం. తెలంగాణకు తీవ్ర నష్టం. ఇంజనీర్ల ఆందోళన అంటూ 2వ పేజీలోని వార్త ఇది. కాళేశ్వరం పీల్ వెనుక ఎవరున్నారో తెలుస్తాం. ఇది ప్రజా ప్రయోజనమా లేక ప్రచార వ్యాజ్యమా? పీల్ ఉద్దేశం ఏంటో విచారణలో తేట తెల్లం తేల్చి చెప్పిన హైకోర్టు ద్విసభ్య ధర్మాసనం అంటూ 2వ పేజీలోని వార్త ఇది. 563 పోస్టులతో గ్రూప్ 1 టిఎస్పిఎస్సి రీ నోటిఫికేషన్ అంటూ 8వ పేజీలోని వార్త ఇది. 23 నుంచి మార్చి 14 వరకు దరఖాస్తులు. అందరూ మళ్ళీ దరఖాస్తు చేసుకోవాల్సిందే. కొత్త వారు మాత్రమే ఫీజు చెల్లించాలి. మే లేదా జూన్ లో ప్రిలిమ్స్ పరీక్ష, సెప్టెంబర్ లేదా అక్టోబర్ లో మెయిన్. పాత నోటిఫికేషన్ రద్దు చేసిన టిఎస్పిఎస్సి రాష్ట్ర చరిత్రలో నోటిఫికేషన్ రద్దు ఇదే తొలిసారి అంటూ 8వ పేజీలోని వార్త నమస్తే తెలంగాణలో వేసింది. ఫస్ట్ రాసిన వాళ్ళకే 100%. తొలి లిస్ట్ లో 8 మందికి, తర్వాత లిస్ట్ లో ఒకరిద్దరికే. పేపర్ సులభంగా రావడమే 100%లకు కారణం. జేఈ మెయిన్ 1 పరీక్షల్లో ఇది పరిస్థితి అంటూ సర్కారు క్వారీ ప్రైవేటు స్వారీ అంటూ గుండ్రాత్పల్లిలో ఛార్జీల దందా. కాంగ్రెస్ నేతలు అధికారుల దోపిడీ అంటూ వార్త ఇది. డీడీలు ఉన్నాయి అక్రమంగా. మామూలు లారీకి అదనంగా కనీసం 1000 రూపాయలు వసూళ్లు. ఒక్కోసారి 3000 వరకు గుంజుతున్నారు. రోజు సగటు 530 లారీల్లో రవాణా. రెన్యువల్ చేయక మూతపడిన రీచ్లు. ఎగబడుతున్న లారీ యజమానులు. సొమ్ము చేసుకుంటున్న ప్రజాప్రతినిధులు. 3వ పేజీలో ఉంది. కనీస మద్దతు ధర 5 ఏళ్ల ఒప్పందం అంటూ 10వ పేజీలోని వార్త ఇది. ఏటా 2 సార్లు బోర్డు పరీక్షలు అంటూ 10వ పేజీలోని వార్త ఇది. 6వసారి హాజరు కాని సీఎం కేజ్రీవాల్ అంటూ 10వ పేజీలోని వార్త. మనీ లాండరింగ్ కేసులో మళ్ళీ సమన్లు పంపుతున్న ఈడీ. కోర్టు విచారణలో ఉండగా
సమన్లు ఎలా పంపుతారు? ఆ పార్టీ నేతలు ఆరోపణ. ఇది 10వ పేజీలోని వార్త. ఎల్లంపల్లి సగం ఖాళీ అంటూ 2వ పేజీలోని వార్త. ఇది వాగులకు నీళ్ళివ్వండి అంటూ 2వ పేజీలోని వార్త. ఇది కూడా రైతు బంధుకు ఉపగ్రహ సర్వే అంటూ 3వ పేజీలోని వార్త. ఇది మొత్తం మీద ఇవాళ నమస్తే తెలంగాణ పత్రికల్లో అక్కడక్కడ చిన్న చిన్న వార్తలు తప్పితే అంత పెద్ద వార్తలు కూడా ఏం లేవు. ఓకే, K9 టీవీని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్లు పెట్టండి.